Hello everyone. Welcome to my channel Maths by SP. Myself Sarojini Prasad. ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి మోస్ట్ రిపీటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో లెట్ us start. First question. If one of the zeros of the quadratic polynomial, this is the polynomial given for us, and that one of the zero of the polynomial is -3, and then we have to find the value of k. Okay, na? So given that -3 is one of the zero of the polynomial. Okay. So what is the polynomial given for us? K minus 1 into x square plus kx plus 1 equals to 0. Okay. So -3 is the zero of the polynomial ante enti? We can take the value of x as -3. Okay. So k minus 1 into x means -3 whole square plus k in -3 plus 1 equals to 0. So let us solve this. K minus 1 into -3 whole square means 3 3s are 9 plus into minus 3k plus 1 equals to 0. Okay. So 9 multiply చేసుకుంటే 9k minus 9 minus 3k plus 1 equals to 0. Okay. So 9k minus 3k, that gives you 6k. So -9 plus 1 is -8, that equals to 0. So that implies 6k equals to 8, k equals to 8 by 6. So దీన్ని cancel చేసుకుంటే 2 4s are 8, 2 3s are 6, which is equals to 4 by 3. So option A will be our answer. Next problem. A quadratic polynomial whose zeros are -3 and 4. Okay. So what is that equation? We have to find it out. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ని ఆల్ఫా అండ్ బీటా అని చెప్పి అనుకుందాం. ఓకేనా. సో ఆల్ఫా బి -3 అండ్ బీటా ఏమో 4 అని చెప్పి అనుకుందాం. ఓకే. సో we already know that if alpha and beta are the zeros of the quadratic polynomial, we have a format that x square minus alpha plus beta అంటే sum of the zeros అన్నమాట. Alpha plus beta into x plus alpha beta. Okay. సో therefore మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ ఆల్ఫా అంటే -3 ప్లస్ బీటా మీన్స్ 4. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు +1. ఓకే. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ దట్ ఈస్ -3 ఇంటూ 4. ఓకేనా. సో అదేమవుతుంది -12. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా కూడా తెలుసు. ఓకేనా. సో లెట్ us సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకే. సో అదేమవుతుంది x square minus alpha plus beta అంటే 1. ఓకే. -1 into x plus alpha beta అంటే ఇక్కడ ఏంటి -12. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు x square minus x minus 12. So this is the answer, which is option A. I hope it is clear. We'll see the next one. If the zeros of the quadratic polynomial are 2 and -3. సో ఆ పాలినామియల్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేసారు. ఏంటి ఇది? ఓకేనా. అండ్ ఇన్ దిస్ మనకు ఒక అన్నోన్ వాల్యూస్ ఏంటి ఇక్కడ ఏ అలాగే బి, ఈ 2 వాల్యూస్ ఏంటి అన్నది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సో మనకి ఇచ్చిన జీరోస్ ని లెట్ us సే ఆల్ఫా అండ్ బీటా. ఓకే. సో ఆల్ఫా అన్నది 2 అనుకోండి, బీటా అన్నది -3 అని చెప్పి అనుకోండి. సో ఈ ఈక్వేషన్ ఆల్రెడీ మనకు తెలుసు. లెట్ us సే ఈక్వేషన్ 1. ఓకేనా. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నది తీసుకుందాం. ఏంటది? x స్క్వేర్ ప్లస్ a ప్లస్ 1 ఇంటూ x ప్లస్ b. ఓకే. సో లెట్ us సే దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏం తెలుస్తుందండి? ఎక్స్ కోఎఫిషియంట్ ఏమో మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమో a ప్లస్ 1. ఓకేనా. సో దేర్ఫోర్ a ప్లస్ 1 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటంటే మనకి 2. ఓకే. అండ్ బీటా అంటే -3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ -1, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. ఓకే. సో ఏమొచ్చింది మనకి? a ప్లస్ 1 వాల్యూ 1 అని వచ్చింది. దట్ ఇంప్లైస్ a మస్ట్ బి ఈక్వల్స్ టు 1 - 1, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. మళ్ళీ మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కంపేర్ చేస్తే అదే విధంగా మనకి ఏమొస్తుంది? b ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే మనకి ఇక్కడ 2 అండ్ బీటా అంటే -3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు
minus 6. So that is B. Therefore, final గా మనం ఏం చెప్పొచ్చు? A is equals to 0 and B is equals to minus 6. Okay, so this is our answer. Therefore, option D will be our answer. I hope it is clear. Next problem. The number of polynomials having zeros as minus 2 and 5 is how many number of polynomials we have, they are asking here. Okay, మనకి ఇచ్చిన జీరోస్ ని ఆల్ఫా -2 అని అలాగే బీటాని 5 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us find out the polynomial. Okay, so that equals to x square minus 3x minus 10. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇలాంటి పాలినామియల్స్ ఇంకా ఎన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా, ట్రై టు అండర్స్టాండ్ హియర్. ఇక్కడ నేను ఈ ఈక్వేషన్ ని k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 అని చెప్పి తీసుకుంటున్నాం. తీసుకోవచ్చు కదా? సో కావాలంటే చూడండి, k వాల్యూ 1 ప్లేస్ చేశారనుకోండి, ఏమవుతుంది మనకి? ఏదైతే ఈక్వేషన్ 1 అనుకున్నామో అది వస్తుంది. అవునా? ఇప్పుడు అదే k వాల్యూని మనం 2 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 అవుతుంది. సో దిస్ ఈస్ అనదర్ ఈక్వేషన్, ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? అండ్ అదే విధంగా k వాల్యూని మనం 3 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10. అంటే ఇది ఇంకొక ఈక్వేషన్. ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎన్ని నెంబర్ ఆఫ్ పాలినామియల్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద k వాల్యూ. వి డోంట్ నో వాట్ ఇస్ ద k ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో k అనే వాల్యూ మనం ఇన్ఫైనైట్ కేస్ అన్నమాట. మనం ఎంత వాల్యూ తీసుకున్నా అన్ని నెంబర్ ఆఫ్ పాలినామియల్స్ మనకి ఇక్కడ వస్తాయి. సో దీని ఫైనల్ గా మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు? ఇన్ఫైనైట్ అన్నమాట. ఓకేనా? సో మన ఆప్షన్ లో ఇన్ఫైనైట్ అనేది ఉందా? లేదు. సో ఇన్ఫైనైట్ అని లేదు అంటే మాక్సిమం మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు? మన ఆప్షన్ మోర్ దాన్ 3 అప్ టు ఇన్ఫైనైట్. నౌ లెట్ us see the next problem. If one of the zeros of the quadratic polynomial is 2, ఓకేనా, then find the value of k. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుందాం. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ 2 ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? సో 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో దట్ ఈస్ 4 ప్లస్ 6 plus k equals to 0. Okay, so that is 10 plus k equals to 0, which implies k is equals to minus 10. Okay, na? So k value minus 10. Therefore, option B will be our answer. Next sum. The quadratic polynomial. The sum of whose zeros is minus 5 and their product is 6. Okay, na? So ఇక్కడ మనకు already sum of the zeros అని చెప్తున్నారు. So let us alpha plus beta is given as minus 5. Okay, sum of the zeros and product of the zeros, that is alpha beta, is given as 6. Okay na? So మన ఈక్వేషన్ ఇక్కడ ఏమవుతుంది? x square minus alpha plus beta into x plus alpha beta. Okay na? So let us substitute these values here. That is x square minus alpha plus beta is minus 5 into x plus alpha beta is 6. So that is equals to x square plus 5x plus 6. This will be our answer. Okay, option A will be our answer. Next problem. The graph of a polynomial p of x cuts the x-axis at 3 points and touches it at 2 other points. Okay na? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి 3 points దగ్గర కట్ చేస్తుంది, 2 points దగ్గర టచ్ చేస్తుంది. ఓకేనా? If the graph is like that, then the number of zeros of the polynomial is. Actual గా మనకి polynomial graph ఎలా ఉంటుందమ్మా? ఇది let us take like this, x-axis and y-axis. Okay, so we know that this is x-axis and this is y-axis. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన పాలినామియల్ ఎలా ఉంటుంది అంటే 1 2 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఇక్కడ ఒక 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందంట ఇలా. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఉందన్నమాట గ్రాఫ్. సో మీరు జాగ్రత్తగా, సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు. చూడండి, ఇక్కడ మనకి ఈ 2 పాయింట్స్, ఓకేనా, 1 2 3, ఈ 3 పాయింట్స్ ని కూడా కట్ చేస్తుంది అండ్ ఇక్కడ మనకి 2 more పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఆల్ దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ p of x. ఓకేనా? సో హౌ మెనీ జీరోస్ వి హావ్ హియర్? దిస్ ఈస్ 1
this is 2, this is 3, this is 4, this is 5. So option D will be our answer. Okay, na? Next problem. In the figure, the graph of a polynomial p of x is shown in this way. The number of zeros of p of x. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x అంటే ఈ x యాక్సిస్ ని ఎన్ని చోట్ల అయితే మన గ్రాఫ్ కట్ చేస్తుందో అవన్నీ కూడా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. సో సింపుల్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, రైట్? ఇక్కడ ఒక పాయింట్ ఉంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తూ. సో వితౌట్ ఎనీ డౌట్ దేర్ ఆర్ 3 zeros of the polynomials. Okay. So option C 3 will be our answer. Next problem. A quadratic polynomial. The product and sum of whose zeros are 5 and 8 respectively. So ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు, దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా. అదే విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా ఇచ్చారు, దట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా. వాట్ ఈస్ గివెన్ ఫస్ట్ హియర్? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు ఇక్కడ, దట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ, యూ హావ్ టు టేక్ ఇట్ హియర్. సో ఆల్ఫా బీటా వాల్యూ మనకి ఇక్కడ 5 అన్నమాట. ఓకేనా? అండ్ సమ్ ఆఫ్ ద జీరోస్ అన్నది నెక్స్ట్ ది అంటే 8 అన్నమాట. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 8 అని తీసుకో. సో ఇంకేముంది? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా? సో కేక్ తీసుకోండి అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమొచ్చి 8, ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 5. ఓకేనా? సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏ. సో దేర్ ఫర్ ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. If alpha and beta are the zeros of the quadratic polynomial, p of x is equals to so and so. Okay, now then find the value of k. So with the condition that alpha plus beta equals to half into alpha beta. Okay, now we already know x square minus alpha plus beta into x plus alpha beta. Okay, now so ఈ ఈక్వేషన్ మనకి తెలుసు. ఓకేనా? మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, లెట్ us రైట్ దట్ వన్ ఆల్సో. సో ఇది ఈక్వేషన్ 2 అని చెప్పి అనుకోండి. నౌ కంపేర్ దీస్ 2 ఈక్వేషన్. సో దీన్ని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇది. ఓకేనా? అదే విధంగా ఆల్ఫా బీటా వాల్యూ ఏదైతే ఉందో అది ఇది అనమాట. ఓకేనా? నౌ వాట్ ఈస్ గివెన్ ఫర్ అస్? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి అంటే హాఫ్ ఇంటూ ఆల్ఫా బీటా అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్ లో. ఓకేనా? సో యాక్చువల్ గా కంపేర్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి ఇక్కడ? కే ప్లస్ 6. ఓకేనా? సో 3 ప్లస్ దట్ విత్ కే ప్లస్ 6. ఓకే, దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ. ఓకేనా? 1/2 ఇంటూ ఇక్కడ ఆల్ఫా బీటా అంటే ఏంటి? ఆల్ఫా బీటా అంటే ఇదని చెప్పుకున్నాం కదా. సో సబ్స్టిట్యూట్ దట్ వన్ హియర్. 2 ఇంటూ 2k మైనస్ 1. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో వాట్ వి లెఫ్ట్ విత్ k plus 6 equals to 2k minus 1. Okay, so that implies k minus 2k. 2k ని ఇటువైపు తీసుకొచ్చేసాము, 6 ని అటువైపు పంపించేస్తున్నాం. ఓకేనా? సో మైనస్ 6. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ k విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 7. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? అండ్ నౌ మైనస్ అండ్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ and we left it with k equals to 7. Finally, the value of k is 7. So option B will be our answer. So that's all for today's video. We'll meet in the next video. Bye.